ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ విమాన కనెక్టివిటీలో ఒక ముఖ్యమైన ఘట్టం మొదలైంది. 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్కు ఇండిగో విమాన సేవలు మళ్లీ మొదలయ్యాయి. ఈ ఉదయం 7:30 మొదటి విమానం విజయవంతంగా గన్నవరం నుంచి సింగపూర్కు ప్రయాణం ప్రారంభించింది. ఈ సేవలు తిరిగి ప్రారంభం కావడం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా వ్యాపారులకు, విద్యార్థులకు గొప్ప ఉపశమనం కలిగించే విషయం. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనిలో భాగంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకోవడంతో ఇండిగో సంస్థ ఈ విమానాలను తిరిగి నడపడానికి ముందుకు వచ్చింది. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ విమాన సేవలను నడపడానికి ప్రభుత్వ సహాయం అవసరం లేకుండానే ఇండిగో సంస్థ ఈ సర్వీసులను నడుపుతోంది. ఈ రెగ్యులర్ విమానాలు ఇకపై వారంలో 3 రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ విమాన సర్వీసుల పునరుద్ధరణ రాష్ట్రంలోని వ్యాపారం, ఐటీ రంగాలకు మరింత ఊతమిస్తుందని అధికారులు నమ్మకంతో ఉన్నారు. సింగపూర్తో పాటు దక్షిణాసియా దేశాలకు చదువు, ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులకు, ఎన్ఆర్ఐలకు ప్రయాణ ఖర్చు, సమయం చాలా తగ్గుతుంది. దీనివల్ల వారికి సౌకర్యంగా ఉంటుంది. కొత్త సర్వీసుల వల్ల రాష్ట్రానికి పర్యాటకులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, తద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని విమానాశ్రయ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.